అనగనగా ఛానల్కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి దొందు దొందే అనే ఒక కథను వినేద్దాం. ఒక ఊళ్ళో రత్తయ్య రమణయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళనమాట. ఇద్దరికి నా అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇద్దరు చిన్నతనం నుంచి కలిసికట్టుగా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్లకు ఒక పనంటూ ఏముండదనమాట. బుద్ధి పుట్టినప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మి దాంతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. బద్ధకంగా అనిపించినప్పుడు ఎవరి పెరట్లో నుంచైనా ఏ అరటిగలో దొంగిలించుకుని వెళ్ళి అమ్ముకునేవాళ్ళనమాట. రత్తయ్య అనే వాడి దగ్గర వాడి తాతల నాటి సొట్టలు పడిన ఒక వెండి కంచం ఒకటి ఉంటుంది. ఈ రమణయ్య దగ్గరేమో ఒక పాతకాలపు నులక మంచం ఒకటి ఉంటుందన్నమాట. ఇద్దరు ఆ వెండి కంచంలో తిని ఆ నులక మంచం మీద పడుకునేవాళ్ళు. ఒక వానాకాలం రాత్రి బాగా జోరున వర్షం పడుతూ ఉంటే మిత్రులిద్దరూ ఆ వెండి కంచంలో భోజనం చేసి ఆ మంచం మీద కూర్చుంటారనమాట. ఇంకా రత్తయ్య వాటాలో కొంత అన్నం మిగిలిపోతుంది. రమణయ్య వాటాలో కొద్దిగా కూర మిగిలిపోతుందన్నమాట. రేపు పొద్దున్న తినవచ్చులేమనుకుని వాటి మీద ఆకు కప్పేసి పెట్టుకుంటారు. ఇంకా రత్తయ్య తన పరిస్థితికి బాధపడుతూ, ఎంతకాలం మనం ఇలా జీవితం గడుపుతాం, రేపు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళాలను ఎలా పోషిస్తాం అని చెప్పంటాడు. దానికి రమణయ్య, ఇలాంటి వర్షపు రాత్రి ఏ మహానుభావుడో తలుపు తట్టి రాత్రికి తలదాచుకుని ఆశ్రయం ఇచ్చిన వారికి ఎంతో మేలు చేసిపోయినట్టుగా ఎన్నో కథలు విన్నాం. కానీ ఏ కారణం వల్లనో తెలీదు, మన దరిద్రపు కొంపకు మాత్రం ఏ మహానుభావుడు రాడు అని చెప్పంటాడు ఇంకా విచారంగా. విచారించి ఏం లాభం, అర్ధరాత్రి కావస్తుంది, పడుకుందాం అని చెప్పంటాడు రత్తయ్య. ఇంతలో ధనధనమని ఎవరో తలుపు కొట్టినట్టు అనిపిస్తుంది. ఇంకా రత్తయ్య లేచి వెళ్ళి తలుపు తీస్తాడు. ఇంకా బయట ఒక కాషాయ వస్త్రాలు ధరించిన ఒక ముసలివాడు చలికి వణికిపోతూ అతడికి కనిపిస్తాడనమాట. ఇంకా రత్తయ్య వాడితో కోపంగా, ఎవడివయ్యా నువ్వు, ఇంత రాత్రి వేళ మీ తాత కట్టించిన ఇల్లు అన్నట్టు తలుపు ధనధన బాపుతున్నావు అని చెప్పి అంటాడు. ఇంకా ముసలి సాధువును, ఆకలి దహించుకుపోతోంది, ఈ పూట ఇక్కడకు ఉండనివ్వండి అని చెప్పి అంటాడు సాధువు దీనంగా. ఇంకా ఈ మాట వింటూనే రమణయ్య లేచి వచ్చి, రండి రండి స్వామి, మీ రాకతో మా ఇల్లు పావనమైంది, కానీ ఈ పూట అన్నంలోకి కూర మాత్రమే ఉంది అని చెప్పంటూ ఆ ముసలివాణ్ణి లోపలికే ఆహ్వానిస్తారనమాట. ఇంకా సాధువు చాలా ప్రేమగా నవ్వి, కాలే కడుపుకు మండే బూడిద చాలు బిడ్డ, నీ మనసు చాలా గొప్పది అంటూ లోపలికి వచ్చి రమణయ్య పెట్టిన అన్నము కూర తృప్తిగా తింటాడనమాట. తర్వాత సాధువు రమణయ్యతో, నా ప్రాణం నిలబెట్టావు బిడ్డ, నీ వస్తువు ఏదైనా చూపించు, దానికి అద్భుతమైన శక్తినిచ్చి నా దారిన నేను పోతాను అని చెప్పి అంటాడు. ఈ నులక మంచం నాదే స్వామి అని చెప్పి అంటాడు రమణయ్య. సాధువు తన చేతులు తడి మంచం మీద విదిలించి, పో బిడ్డ, ఇక నీకు బెంగలేదు, నువ్వు ఈ నులక మంచం మీద పడుకొని కాసేపు గట్టిగా కళ్ళు మూసుకున్నావంటే ఎక్కడెక్కడి నిధి నిక్షేపాలు నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి, సుఖపడు అని చెప్పి అంటాడు రమణయ్యతో. ఈ మాటలు వినగానే రత్తయ్యకు రమణయ్య మీద ఎక్కళ్ళని అసూయ పుట్టుకొస్తుందన్నమాట. వెంటనే వాడు, అన్యాయం స్వామి, మీరు తిన్నది నేను మిగిల్చిన అన్నం, వాడిది కూర మాత్రమే, అందుచేత మీరు అనుగ్రహించిన దాంట్లో 3 వంతులు నాకే కావాలి అని చెప్పి అంటాడు. అదీగాక నులక మంచం నాది, వీడు దురాస్తో అది తనదే అంటున్నాడు అని చెప్పి అబద్ధమాడతాడనమాట. ఇంకా ఈ మాటకు రమణయ్యకు మండిపోతుంది. ఇద్దరు ఆ మంచం తనదంటే తనదని ఇంకా దెబ్బలాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా కొట్టుకుంటూ ఉంటారు చివరికి. ఇంకా సాధువు వాళ్ళిద్దరిని విడదీసి, మీరు ఇలా పోట్లాడుకోవడం ఏమీ బాగాలేదు బిడ్డల్లారా, ఆ మంచం మీద ఇద్దరు పడుకుని చూడండి, ఎవరి కళ్ళకు నేను చెప్పిన నిధి నిక్షేపాలు కనిపిస్తే వారిదే ఆ మంచం అని చెప్పి అంటాడు. ఇంకా మిత్రులిద్దరూ మంచం మీద పడుకొని కళ్ళు గట్టిగా మూసుకుంటారు. ఎంతసేపటికి వాళ్ళకు ఏ నిధి నిక్షేపము కనిపించదు. చివరికి ఇంకా ప్రాణం విసిగి వాళ్ళు కూడబలుక్కున్నట్టుగా ఒకేసారి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ సాధువు అక్కడ కనిపించడు అనమాట. అక్కడున్న వెండి కంచం కూడా మాయమైపోతుంది, కనిపించదు. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.